9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా అన్నదమ్ములకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా తోటి మహిళలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్నటి దినమున కూటమికి సంబంధించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళొక ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ ప్రోగ్రాంలో కూడా గౌరవ మాజీ ఎమ్మెల్యే మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి గురించి అన్న పేరే జపం చేయడం జరిగింది. వాళ్ళు జపం చేయాల్సింది మా అన్న పేరు కాదు, వాళ్ళు కూటమి గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకుడి పేరు జపం చేసుకోవాలి. అలా కాకుండా ఆ ప్రోగ్రాం అంతా కూడా గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు జపం చేస్తూ, అంటే చిలక జోస్యం చెప్తూ ఉంటారు కదా, ఆ విధంగా చెప్పడం జరిగింది. నిన్నటి దినమున కొంతమంది వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు మాట్లాడుతూ మరి ఆదోని కబ్జా అంటే ఆదోని అనే విధంగా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా చెప్పినారు, కరెక్ట్గా చెప్పినారు. ఈ 2 సంవత్సరాలుగా ఆదోనిలో ఏమి అంటే కబ్జానే అనే చెప్తున్నారు. గతంలో ప్రూఫ్ లేదు, మీతో ఊత పదాలు తప్ప ప్రూఫ్ లేదు. ఇప్పుడు మాత్రం 2 సంవత్సరాలుగా కరెక్ట్గా చెప్పినారు. అది కూడా మన కర్నూలు జిల్లాలో ఎంపీగా పోటీ చేసినటువంటి గౌరవ అన్న వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు చేంజ్ చేసి మరి కబ్జా చేసింది ఎస్కడి కాలనీలోన కరెక్ట్గా చెప్పినారు. అదేవిధంగా ఈశ్వరప్ప అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయన బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినటువంటి ఘనత కూడా మీ కబ్జాలో భాగమే, ప్రూఫ్తో సహా అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆదోనికి దళిద్రం పట్టించినారంట సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు. అమ్మ, కనీసం అర్హత ఉండి మాట్లాడుతున్నావా నువ్వు, మీరు అర్హత ఉండే మాట్లాడుతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి 3 సార్లు ఆదోని ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కూడా నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. ఎవరైతే జిల్లా అధ్యక్షురాలు ఉన్నారో కృష్ణమ్మ గారు, వాళ్ళని సూటిగా నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా మరి ఆమె చెప్తారు, సీటు మాదే, మేమే గెలుస్తామని మీరు కలలు కంటూ ఉండండి, ఆ సీటు ఇంకొకరికి గోవిందా అంట. మీరు 2029లో మీరంతా ఇంట్లో కూర్చుంటారో అప్పుడు గోవిందా అనుకుంటూ కూర్చోవాలని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మీరు కూడా ఏదో 15 సంవత్సరాలు ఫేవికిక్ లాగా అతుక్కొని ఉంటామని చెప్తున్నారు. మరి మీరు కూడా కళలు కనొద్దండి, నేను కళలు కనకూడదని కూడా తెలియజేస్తున్నా. మీ పదవులన్నీ కూడా గోవిందా 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 అనుకుంటా ఇంట్లో కూర్చోవాలి మీరు 2029లో అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా సీటు రాదు 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 రాసి పెట్టుకోండి. ఏమ్మా, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు మీకు ఏమన్నా చెప్పారా? లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు చెప్పారా? లేదంటే జిల్లా అధ్యక్షులు చెప్పారా? అంటే ఇప్పుడు మీ ధోరణి ఎలా ఉంది అంటే మీ పార్టీలో అంతా నా ఇష్టం, అంతా నేను అనే విధంగా ఉన్నారు. మరి ఆ విధంగా ఎవరైనా మీకు చెప్పారా అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా మరి సాయి ప్రసాద్ రెడ్డి గారి కింద ఆల్రెడీ 2 బకెట్లు నీళ్ళు వచ్చినాయంట. మీరేమైనా వేసినారా? వచ్చి 2 బకెట్లు, ఓ బకెట్ 2 బకెట్లు, కనీసం మాట్లాడే విధానం తెలియదు వీళ్ళకి. ఆ ప్రోగ్రాం ఏంది, వాళ్ళు చెప్పే మాటలు ఏంది? 2 సంవత్సరాలుగా మీరు ఏం చేసినారో చెప్పకుండా మా సాయన్న జపం చేస్తారు అక్కడ కూడా. అదేవిధంగా సీటు కొట్టుకుపోయింది, జాగ్రత్త. మరి ఎక్కడ కొట్టుకుపోయిందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే మీరు ప్రతిసారి కూడా ఊతపదాలు, కబ్జా, మా అన్నని తిట్టే మీకు అధ్యక్షురాలు పదవి వచ్చింది. మరి ఇప్పుడు ఇదే మా అన్నని జపం చేస్తూ మా అన్న పుణ్యానే మీకు కర్నూలు జిల్లా అధ్యక్షురాలు వచ్చిందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక నిజం ఉండదు కానీ మీరు మాట్లాడతారు, ఎవిడెన్స్ ఉండవు మాట్లాడతారు. తగ్గించుకుంటే మంచిదని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని కబ్జాలు చేశారు తల్లి? 2 సంవత్సరాలుగా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. ఒక్క ఆధారం తీసుకొని మీతో ఎవిడెన్స్ ఉంటే టైం మీరు చెప్పినా మీరన్నా చెప్పండి, ప్లస్ మీరైనా చెప్పండి, మేము వస్తామని చెప్తున్నాం. మీతో మా ఆన్సర్ ఉండదు అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా కష్టం అంట. ఏమ్మా, ఎప్పుడు నేర్చుకున్నారు జ్యోతిష్యం చెప్పేది అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. భగవంతుడు ఎప్పుడు ఏం జరగాలో, ఎవరికి ఏం అది ఇవ్వాలో తప్పకుండా ఇస్తారు. ఈరోజు కూటమి గవర్నమెంట్ని తెచ్చుకున్నందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కూడా మీరు మైకుల్లో మాట్లాడినంత ఈజీగా లేదు, జనాల్లోకి వెళ్ళడం తెలుస్తుంది అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అసలు అభివృద్ధి అంటే మీ భాషలో ఏమి అని మేము చాలా సందర్భాల్లో అడిగినాం.
మరి ఈరోజు మీరు అభివృద్ధి అని అంటున్నారు, ఎక్కడ చేసినారు అభివృద్ధి? మరి మన గౌరవ ఎమ్మెల్యే అన్న గారు కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి అన్నారు, ఎక్కడ చేసినారు అభివృద్ధి? చూపించాలని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. గుంతలు పూడ్చడానికి దిక్కు లేదు, పదే పదే మేము చెప్తున్నాం. మీరు ఈరోజు మాట్లాడతారు, మా అన్న గురించి మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీరు భవిష్యత్తులో మీకు ఇంకా కష్టాలే, సిద్ధంగా ఉండండి. మీ అదేదో అంటారు కదా, మీ ఉడత బెదిరింపులకి బెదిరే వాళ్ళు ఎవ్వరు లేరు వైఎస్ఆర్సీపీలో. ఎంత కష్టమైన ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుండి నాయకుల వరకు సిద్ధంగా ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు మొత్తం కూటమి అంతా కుమ్మక్కై వచ్చినా సింగిల్గా మేము ఎదుర్కొంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి వీళ్ళంతా చెప్తారు నిన్న, అంటే ఆ మీటింగ్ అంతా బాగా గమనిస్తే మొత్తం మా అన్న గురించి మాట్లాడడమే సరిపోయింది. చాలా థ్యాంక్స్, ఎందుకంటే మా అన్నని తలుస్తూ ప్రజలకు మా అన్న పేరు వినిపిస్తూ ఉన్నందుకు మీకు అందరికి కూడా థ్యాంక్స్ అని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఛాలెంజ్ చేస్తాను అని ఛాలెంజ్ విసిరినారు నిన్న. మేము స్వీకరిస్తున్నాం. మీతో ఎవిడెన్స్ ఉంటే ఎక్కడికి వస్తారో రండి. మేము 2024 నుండి 2019 నుండి 24 వరకు మా అన్న ఏం చేసినారో మీ సవాల్ని స్వీకరిస్తున్నాము. మేము ఎవిడెన్స్ తెస్తాం, మేము తెచ్చినాము. మీరు కేంద్రం నుండి నిధులు తెచ్చి మీరు ఎలక్షన్లో ఏమైతే మాట చెప్పినారో అవి ఏమన్నా ఉంటే తీసుకురండి అని కూడా మీకు మేము సవాల్ స్వీకరిస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మాటలు కాదు, మీరు ఏదో మైక్ పెట్టుకుని 2 మాటలు కాదు, దాన్ని నెరవేర్చేటట్లు ఉంటే సవాల్ విసిరాలని కూడా నేను ఆమె క్వశ్చన్ చేస్తున్నా. ఒక మాట్లాడేటప్పుడు ఒక అధ్యక్షురాలుగా ఉన్నారు, చాలా సభ్యత సంస్కారంగా మాట్లాడాలా. మీకు మాట్లాడే విధానం తెలియదు, మా అన్నని మాత్రం నిందిస్తూనే ఉంటారు. అది మంచిది కాదు, తగ్గించుకుంటే మంచిదని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు హద్దులు దాటి మాట్లాడొద్దండి, మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళంతా సినిమా డైలాగులు నిన్నంతా అక్కడంతా కూడా ప్రజలకు ఏం చేసినారో చెప్పలే, సినిమా డైలాగులు, ఆ జ్యోతిష్యమే సరిపోయింది. అదేవిధంగా ఇంకోరు మాట్లాడతారు, ఇది చాలా అంటే కపట ప్రేమ చూపిస్తున్నారు. మా పార్టీలో కొంతమంది కుక్కలు చేరినారు, నక్కలు చేరినారు అన్నారు. అది ఎవరినన్నారో మరి, ఇక్కడ నుంచి పోయిన వాళ్ళని అన్నారో ఎవరినన్నారో, పోయిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే మీ మీద అభిమానంతో మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళని కుక్కలు నక్కలు అనడం ఎంతవరకు కరెక్టు అని కూడా నేను తెలియజేస్తున్నా. అంటే ఆ మీసాలు గురించి మాట్లాడినారు, అది మేము మాట్లాడకూడదు. మరి అదేవిధంగా ఏమి చేయండి, మీరే ఇన్ని మాటలు మాట్లాడేటప్పుడు అన్ని చేసి అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రతి ఊరికి సచివాలయాలు, అర్బన్ సెంటర్స్, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ అందించిన మరి మేమెంత మాట్లాడాలని కూడా మీ అందరికీ క్వశ్చన్ చేస్తూ, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆదోనిని అభివృద్ధి చేయండి. మెడికల్ కాలేజ్ పీపీపీ విధానం కాకుండా ప్రభుత్వ పరంలో చేయండి. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ తెచ్చారు మా అన్న, మరి స్థలం కూడా తెచ్చినారు, డిగ్రీ కాలేజ్ కట్టియండి. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మాటలు తగ్గించుకొని పని ఎక్కువ చేయాలని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. అదేవిధంగా కొంతమంది చెప్తూ ఉన్నారు, అంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడానికి అర్హత ఏమి అని. అరే అన్న, రాజ్యాంగం ఒక వ్యక్తికి కల్పించిన హక్కులో భాగంగా ఈరోజు మేము మాట్లాడుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. మేము మీలాగా సొల్లు కబుర్లు చెప్పడం లేదు, కొంచెం నోర్లు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా అని కూడా తెలిసి మాట్లాడాలని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.